క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు అలాగే సేవకులకు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఇజ్రాయెల్కి ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధమును గూర్చి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు మనము చూస్తే చాలా భయంకరంగా ఉంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉంది. ఇరాన్ వచ్చేటప్పటికి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని అరబ్ కంట్రీస్ మీద కూడా అది యుద్ధం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. గందరగోళం నెలకొని ఉంది. క్రీస్తునందు ప్రియులారా, అసలు ఎందుకు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి ఎందుకు యుద్ధం వచ్చింది? ఇది యాదృచ్ఛికంగా పగబట్టి లేదా ఎప్పటి నుంచో ప్లాన్ చేసినటువంటి యుద్ధమా, లేదా ఈ యుద్ధము జరగాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏదైనా ఎక్కడైనా ఏ ప్రవక్త అయినా ప్రవచించారా? ప్రవచనం యొక్క నెరవేర్పేనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇజ్రాయేలు ఇరాన్ యొక్క యుద్ధము అని అంటే ఖచ్చితంగా 100కి 100% ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దానికి ఎవిడెన్స్ బైబిల్లో ఉంది కనుకే మనం ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఆది కాండము నుండి మనం గమనిస్తే ఈ ఇరాన్ యొక్క పేరు వినబడుతూనే ఉంది. ఇరాన్ అనేటువంటి పేరు ఇప్పుడు మనం పలుకుతున్నాము కానీ మరి దాని యొక్క పాత పేరు ఏలాం. కాబట్టి ఈ ఏలాం అనేటువంటి పేరు రాను 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 ఏమైంది అనంటే ఇరాన్ గా మార్పు చెందింది. ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఈ ఆధునికమైనటువంటి దినాలలో ఏలామును ఇరాన్ అని పిలుస్తున్నారు. ఈ ఏలాము అనేటువంటి పదము ఆది కాండము 14వ అధ్యాయంలోనే మనకు కనబడుద్ది. ఏలాము రాజు అయిన కదుర్లయోమేరు అనేటువంటి ఒక రాజును అబ్రహాము తమ్ముడైనటువంటి లోతును పట్టుకెళ్ళినప్పుడు అబ్రహాము యుద్ధము చేసి ఏలాము రాజు అయిన కదుర్లయోమేరును ఓడించాయి. కాబట్టి ఆదికాండం 14లోనే ఏలాము గురించి రాయబడింది. కాబట్టి ఆ తరువాత మనము చూస్తే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయమును పడగొట్టక ముందు 11 సంవత్సరాలకు ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధమును గూర్చినటువంటి ప్రవచనము రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఇరాన్ అంటే ఇప్పుడు ఏలాం అనేటువంటి ప్రాంతము ఇరాన్. ఈ ఇరాన్కి ఇజ్రాయేల్కి చాలా సంబంధం ఉంది. ఈ ఏలాం అనేటువంటిది బబులోను దేశానికి ప్రక్కనే ఉన్నది. టైగ్రిస్ కి తూర్పున ఉన్నటువంటి ఒక పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి దేశమే ఇరాన్. ఈ ఇరాన్ను ఏలాముగా పిలువబడింది బైబిల్లో. కాబట్టి ఈ రెండు దేశాలకి ఎప్పటి నుండో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ లో యూదులు ఉన్నారు ఇప్పటికీ కూడా. అలాగే బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజర్ను దేవుడే రేపి ఇశ్రాయేలు దేశమునకు తీసుకొని వెళ్లి ఇశ్రాయేలీలను మరి వారి మీద యుద్ధము చేయించి ఇశ్రాయేలీలను బబులోను దేశమునకు చెరగా తెప్పించింది కూడా దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా. కాబట్టి బబులోను రాజు నెబుకద్నెజరు దేవుని చేతిలోని ఒక ఆయుధముగా వాడబడ్డాడు. అలాగే ప్రవక్త అయిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, అలాగే రాణి అయినటువంటి ఎస్తేరు, వీళ్ళందరూ కూడా ఇరాక్ ప్రాంతంలో ఉన్నవారే. కాబట్టి యూదులకు, ఇశ్రాయేలీలకు ఈ ప్రాంతంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి ఈ దేశము మీదకి యుద్ధం ఎందుకు వచ్చింది అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనము నెరవేర్చబడాలి. బైబిల్లో దాదాపు చాలా ప్రవచనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రవక్త అయిన యిర్మియా ప్రవచించినటువంటి 80-90 ప్రవచనాలలో 89వ ప్రవచనమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచనము నుండి 39వ వచనము వరకు మనం చదివితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధము బైబిల్ ప్రవచనానుసారమైనది అని మనకు అర్థమవుద్ది. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన యిర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. రాజైనటువంటి సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరంలో ఈ ప్రవచనం వచ్చింది. అంటే అప్పుడు దేవాలయం పడగొట్టబడలేదు. నెబుకద్నెజరు యెరూషలేము మీదకి రాలేదు. యెరూషలేము ఇంకా పడగొట్టబడలేదు. దేవాలయం పడగొట్టబడింది, యెరూషలేము పడగొట్టబడలేదు. కాబట్టి ఈ యెరూషలేమును పడగొట్టక ముందు 11 సంవత్సరాలకు ముందే
ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రవచన వాక్యం రాయబడింది. రాజు అయినటువంటి సిద్కియా కాలంలో ప్రవచనం ఇది ఏలామును గురించి. ఏమని? సైన్యమును ప్రతి యెహోవా సెలవిచ్చినదేమగా, నేను ఏలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరచుచున్నాను. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో మనకు ఎక్కడ ఏలాము అని వచ్చినా అది ఇరాన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇరాన్ యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరచుచున్నాను. అంటే ఇరాన్ను, అంటే ఏలాములో ఉన్నటువంటి యుద్ధ వీరులు ఎక్కువగా వారు తమ దగ్గర ఉన్నటువంటి అంబుల మీద, బాణముల మీద ఆధారపడేవాళ్ళు. అంటే అప్పట్లో వారి యొక్క యుద్ధ ఆయుధాలు ఏమిటి అంటే అంబులు, బాణాలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాళ్ళ యొక్క విల్లంబును, వాటి యొక్క వింటిని విరచుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు దినములలో వారి యొక్క బలం ఏమిటి? ఇప్పుడు బాణాలు లేవు, విల్లంబులు లేవు. ఇప్పుడు ఇరాన్కున్న బలం ఏమిటి అంటే మిసైల్స్, మిలిటరీ ఫోర్స్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏలాము యొక్క బలమును అనగా వింటిని విరచుచున్నాను. అంటే ఇరాన్ యొక్క బలమును తీసివేస్తున్నాను, అంటే సైన్యమును, మిసైల్స్ను తీసివేస్తున్నాను, పాడు చేస్తున్నాను, విరగొడుతున్నానని సైన్యములకు అధిపతి యెహోవా ఈ వచనంలో సెలవిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. 4 దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి, 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వాయువులు అంటే ఇరాన్కి 4 దిక్కుల నుండి ఇజ్రాయిల్, అలాగే అమెరికా యొక్క వార్ హెడ్స్, మరి రాకెట్ లాంచెస్, ఈ విధంగా అనేకమైనటువంటి యుద్ధ ఆయుధాలు వాడుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ను భయంకరమైనటువంటి పొగలో వాయువులతో నింపబడి ఉంది. వార్తలు వస్తూ ఉన్నాయి, ఇరాన్ అధ్యక్షుడు ఐతుల్లా ఖొమైనీని కూడా టార్గెట్ చేసి చంపేశారు అని. నిజమే కదా? ఎందుకంటే వారు వేసేటువంటి బాంబుల వలన ఇరాన్ మొత్తము కూడా పొగతో నింపబడి ఉంది. వాక్యం అదే సెలవిస్తుంది, 4 దిక్కుల నుండి నేను వాయువును పంపిస్తాను, 4 దిక్కుల నుండి వచ్చిన వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారి శత్రువు ఎదుటను, వారి ప్రాణము తీచుచు వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదును. నిజమే కదా? ఇప్పుడు ఇరాన్ భయపడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలాగే చాలా జన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతూ ఉంది ఇరాన్లో ఈ యుద్ధము వలన. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మేకపోతు గాంభీర్యం ఇరాన్ ప్రదర్శిస్తూ ఉంది. చాలా నష్టపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క యుద్ధ విధానము చాలా అత్యద్భుతము వాళ్ళది. ఇశ్రాయేలీలు గురి పెట్టారు అంటే టార్గెట్ ఖచ్చితంగా ఛేదిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయిల్కు తోడు ప్రపంచంలో అత్యుత్తమ దేశమైనటువంటి అమెరికా కూడా చేయగలిపింది. కాబట్టి ఇరాన్కి కనబడినటువంటి భయం లోపల ఉండిపోయింది. దేవుడు అదే చెప్తున్నాడు, వారి శత్రువుల ఎదుట దానికి ఏలామునకు భయము కలుగు చేసేదను అంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్తుంటాడు, నా కోపాగ్ని చేత కీడును వారి మీదకు నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంట ఖడ్గమును పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అంటూ ఆ చివరి వచనములు అంటాడు 39లో, అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించుదును, ఇదే యెహోవా వాక్కు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెదరగొట్టబడిన పారిపోయినటువంటి ఏలామీలు మరలా తిరిగి దేవుడు సమకూరుస్తాను అంటున్నాడు. అంతేకాదు, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ నా సింహాసనమును నేను స్థాపిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఈ యుద్ధమును అనుమతించాడు అని అంటే, ఏలామీలైనటువంటి ఇరానీలకు కొంచెము బుద్ధి చెప్పడానికి బహుశా ఈ యొక్క యుద్ధమును అనుమతించవచ్చేమో. అంటే దేవుడు ఇరానీలను ప్రేమిస్తున్నాడు, ఇరాన్ దేశమును ప్రేమిస్తున్నాడు, నాయకులను కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి వారిని భయపెడతాను. తరువాత ఏమంటున్నాడు? కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పిస్తానంటున్నాడు. కాబట్టి సంపూర్తిగా ఇరాన్ తుడిచివేయబడదు, ఇరాన్ సంపూర్తిగా నాశనం అవ్వదు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఇరాన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఇరాన్ ప్రజలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి కాలాంతం అంటే యుద్ధము ముగించబడే లోపు మరలా నేను వారిని సమకూరుస్తాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లో, అంటే ఈ యుద్ధ పరిస్థితుల్లో దేవుడు తాను పంపించినటువంటి ప్రవచనము, ప్రవక్త ఇర్మియా ద్వారా పలికించినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పును ఈరోజు మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం ఉంది,
దాన్ని ఈరోజు దేవుడు మన కళ్ళ ఎదుట మన చూపిస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి మాట, ప్రతి ప్రవచనము వాస్తవమే, ఖచ్చితమే. అలాగే యేసుప్రభు యొక్క రాకడ కూడా, యేసుప్రభు యొక్క రాకడ ఖచ్చితమే, సంఘము ఎత్తబడటము ఖచ్చితమే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మన హృదయములను కలవరపడనీయకూడదు. యోహాను సువార్త 14లో ప్రభు అంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. నిజమే, ఈ పరిస్థితులను చూసినప్పుడు మనం కలవరపడకూడదు. ఎందుకంటే మన ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన వాగ్దానము నెరవేర్పులకి రాబోతూ ఉంది. అంటే ఆయన వచ్చి మరలా సంఘమును తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సంఘములో ఉంటే సిద్ధపడి ఉండండి. ప్రభు మరలా తన ప్రవచనమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అందుకు సూచనగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో చాలా నష్టం జరుగుతుంది. కానీ మరలా ఎలామీల పక్షముగా, ఇరానీల పక్షముగా, ఇశ్రాయేలీల పక్షముగా దేవుడే ఉండి మరలా వారిద్దరిని సంధి చేస్తాడు. కాబట్టి వారికి దేవుడు ఆయనే, వీరికి కూడా దేవుడు ఆయననే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఇరు దేశాలకు సమాధానమునిచ్చి, శాంతినిచ్చి, ఇరు దేశాలను మరలా స్నేహితులుగా, మరలా వారు మంచి ఐక్యత కలిగి ముందుకు వెళ్ళినట్లు ప్రార్థన చేద్దాం. అటు ఐక్యతను ఇరు దేశాల వారికి సర్వసృష్టికర్త అయిన దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.